హలో, స్టెప్ ఫిట్, యాంగులర్ ఫిట్, యాంగిల్, సర్ఫేసెస్ను తయారు చేయడం మరియు ఫైల్ చేయడం పై సెషన్కు స్వాగతం. ఇది పార్ట్ 1. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: వెర్నియర్ హైట్ గేజ్ని ఉపయోగించి లైన్లను మార్క్ చేయడం, ప్లస్ లేదా -0.04 మిల్లీమీటర్ల అక్యురసీని మెయింటైన్ చేస్తూ దశలను ఫైల్ చేయడం, వెర్నియర్ బివెల్ ప్రొట్రాక్టర్ని ఉపయోగించి 45 డిగ్రీల యాంగిల్ను మార్క్ చేయడం, 1 డిగ్రీ అక్యురసీని మెయింటైన్ చేస్తూ యాంగిల్ని ఫైల్ చేయడం, స్టెప్ మరియు యాంగులర్ ఫిట్, ఫినిష్ మరియు డీబర్ చేయండి. ఫైలింగ్ మరియు వివిధ ఫిట్టింగ్స్ను తయారు చేయడానికి అవసరమైన మెటీరియల్ మరియు టూల్స్ను ఇప్పుడు చూద్దాం. రఫ్ ఫైల్, ట్రై స్క్వేర్, మైల్డ్ స్టీల్ ప్లేట్, స్టీల్ రూల్, bench vise, vernier caliper, oil can, bevel protractor, height gauge, web chisel, drilling machine, ball peen hammer, measuring tape, metal brush. ఇప్పుడు మనము ఆపరేషన్ల యొక్క క్రమం పార్ట్ 1ని చూద్దాం. రా మెటీరియల్ను చెక్ చేస్తోంది. 70, 50, 9 మిల్లీమీటర్ల అవసరమైన సైజు స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉండేలా రా మెటీరియల్ను చెక్ చేయడం. రా మెటీరియల్ను సైజింగ్ చేయడం. మెటీరియల్ను 70, 50, 9 మిల్లీమీటర్లోకి అవసరమైన డైమెన్షన్లకు తీసుకురావడానికి, అలాగే పారలలిజం మరియు పెర్పెండిక్యులారిటీగా ఉండేలా చూసుకోవడానికి హ్యాక్సా బ్లేడ్ మరియు రఫ్ గ్రేడ్ ఫైల్ను ఉపయోగించండి. మార్కింగ్ మీడియాను అప్లై చేయడం మరియు మార్కింగ్ చేయడం. ఏదైనా కలర్డ్ చాక్ను ఉపయోగించండి మరియు వర్క్పీస్ ఉపరితలంపై సమానంగా అప్లై చేయండి. అలాగే పర్షియన్ బ్లూ కలర్ మార్కింగ్ పేస్ట్ మార్కింగ్ కోసం అప్లయింగ్ మీడియాగా ఉపయోగించబడుతుంది. అవసరానికి అనుగుణంగా గేజ్ ఎత్తును సెట్ చేయండి మరియు మార్కింగ్స్ చేయండి. విట్నెస్ మార్కింగ్. ఐడెంటిఫికేషన్ కోసం పార్ట్ని నంబర్ 1తో మార్క్ చేయండి మరియు విట్నెస్ మార్క్లను పంచ్ చేయండి. పంచ్ను హ్యామరింగ్ చేసేటప్పుడు జెంటిల్ బ్లాక్లు విట్నెస్ మార్కులను బాగా ట్రాక్ చేస్తాయి. రిలీఫ్ హోల్స్ను డ్రిల్లింగ్ చేయడం. బెంచ్ డ్రిల్లింగ్ మిషన్లో పార్ట్ని మౌంట్ చేసి, ఆపై జాబ్ డ్రాయింగ్లో సూచించిన విధంగా 3 మిల్లీమీటర్ల డయామీటర్తో 3 రిలీఫ్ హోల్స్ను డ్రిల్ చేయండి. డ్రిల్లింగ్ ప్రక్రియ మధ్యలో కూలంట్ని ఉపయోగించండి. డ్రిల్లింగ్ హోల్స్ను చైన్ చేయడం. హార్డ్ గ్రేడ్ ఫైల్ని ఉపయోగించడం ద్వారా అదనపు మెటీరియల్ని తీసివేయడాన్ని సులభతరం చేయడానికి పార్ట్ 1 చుట్టూ చైన్ డ్రిల్లింగ్ హోల్స్ పర్ఫామ్ చేయండి.
అదనపు మెటీరియల్ను చీసలింగ్ చేయడం. వెబ్ చీసల్ మరియు బాల్ పెన్ హ్యామర్ని ఉపయోగించి అదనపు మెటీరియల్ను కత్తిరించండి మరియు తీసివేయండి. తీసివేసిన తరువాత రఫ్ ఫైల్ని ఉపయోగించండి మరియు ఫైలింగ్ చేయడం ద్వారా అన్ఈవెన్ ఉపరితలాలను తొలగించండి. అదనపు మెటీరియల్ను ఫైలింగ్ చేయడం. వివిధ గ్రేడ్ల యొక్క ఫైల్లను ఉపయోగించి ప్లస్ లేదా మైనస్ 0.04 మిల్లీమీటర్ల యొక్క అక్యూరసీతో మరియు 1 డిగ్రీ ఖచ్చితత్వంతో 45 డిగ్రీల యాంగిల్ వద్ద అవసరమైన సైజుకి దశలను ఫైల్ చేయడం. సైజును చెక్ చేయడం. ఫైలింగ్ చేసిన తర్వాత వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి పార్ట్ యొక్క సైజును చెక్ చేయండి మరియు బివెల్ గేజ్ని ఉపయోగించి యాంగిల్ను ధృవీకరించండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. 3 మిల్లీమీటర్ల డయామీటర్తో 3 రిలీఫ్ హోల్స్ను డ్రిల్ చేయడం, ±0.04 మిల్లీమీటర్ అక్యూరసీతో మరియు 45 డిగ్రీ యాంగిల్ వద్ద 1 డిగ్రీ ప్రెసిషన్తో వివిధ గ్రేడ్ల ఫైళ్లను ఉపయోగించి అవసరమైన పరిమాణానికి దశలను ఫైల్ చేయడం, అవసరమైన డైమెన్షన్స్ సాధించడానికి ఫైలింగ్ జాగ్రత్తగా మరియు అక్యురేట్గా జరిగిందని నిర్ధారించుకోవడం. ఇది మనల్ని సెషన్ ముగింపుకు తీసుకువస్తుంది. స్టెప్ ఫిట్, యాంగులర్ ఫిట్, యాంగిల్, సర్ఫేసెస్ ను 1 డిగ్రీ యొక్క బివెల్ గేజ్ అక్యురసీతో తయారు చేయడం మరియు ఫైలింగ్ చేయడం పార్ట్ 1 పై మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.